ఇటీవల హైకోర్టు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్లో అక్రమాలు జరిగినాయన్నటువంటి అభియోగాలపైన విచారణ అనంతరం 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియామకమైనటువంటి 26 మంది ఆర్డీఓలు 22 మంది డిఎస్పీల పైన వీళ్ళను పూర్తిగా పక్కన పెట్టి వీళ్ళ స్థానం నుంచి దిగువ శ్రేణికి మార్చి తద్వారా సిట్టు దర్యాప్తు ద్వారా పూర్తి విచారణ జరిపించిన తర్వాత ఏదైనా లోపాలు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది. అందులో ఆర్డీఓలలో 26 మందిలో కడప నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డి కూడా 7వ ఆర్డీఓగా ఉన్నాడు. ఈయనను తక్షణం తప్పించి ఈయన స్థానంలో ఇది వరకు ఏదైతే ఐఏఎస్ అధికారి నగరపాలక సంస్థకు కమిషనర్గా ఎట్లయితే ఉన్నాడో అదే స్థాయిలో ఐఏఎస్ అధికారిని నియమించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారిగా ఉండడం ద్వారా కడప నగరంలో అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గత కమిషనర్కు ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్కు ఉన్నటువంటి తేడా మనం ఒక్కసారి గమనిస్తే కడప నగరపాలక సంస్థ కమిషనర్గా ఉంటున్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డి ఇది వరకు ఉన్నటువంటి ఆర్డీఓగా ఉన్నటువంటి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము ఇచ్చినటువంటి ఫ్రీహోల్డ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని భూములను ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాడని చెప్పి అభియోగాలు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇవాళ కడప నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భూమికి సంబంధించినటువంటి అనేక అంశాలలో అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో పన్నులు ఎగ్గొట్టి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నటువంటి యాదాల పిచ్చయ్య ట్రస్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక పక్క ప్రణాళికతో వాళ్ళకు ఆ ట్రస్టుకు నోటీస్ ఇవ్వడం, వాళ్ళు కోర్టుకు పోవడం, కోర్టు నుంచి వచ్చిన తర్వాత పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వడం, తిరిగి దాన్ని కమర్షియల్గా మార్చుకొని నిర్మాణాలు జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వ్యవహరించడం వెనక లోపాయకారి ఒప్పందాలకు పాల్పడతా ఉన్నట్లు అదొక అభియోగం ఉంది. దానికి తోడు అనుమతి లేకుండా జెడ్పీ స్థలాలలో ప్లాన్ అప్రూవల్ లేకుండానే నిర్మాణాలు టెండర్లు పిలిచి నిర్మాణాలు జరుగుతూ ఉంటే వాటి గురించి కూడా మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఇవాళ నిన్నగాక మొన్న ఫిబ్రవరి 10వ తారీఖున జరిగినటువంటి జండలవాడి సమావేశానికి ముందు కడప నగరంలో ఉన్నటువంటి విలువైనటువంటి నేక్నాంకాన్ కళాక్షేత్రం కావచ్చు, వైఎస్ఆర్ ఆడిటోరియం కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కావచ్చు, పాత మున్సిపల్ కార్యాలయ స్థలం కావచ్చు, వీటికి సంబంధించి పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి తద్వారా అమ్మకం చేయాలనేటువంటి ఆలోచనను పాలకవర్గం ముందు ఉంచితే పాలక వర్గానికి సంబంధించినటువంటి నగర మేయరు సురేష్ గారు ఆయనేమో మాకు సంబంధం లేదు, ఇది కమిషనర్ ద్వారానే అజెండాలోకి వచ్చిందని చెప్పి ఆయన చెప్పడం అంటే కమిషనర్ గారు ఎక్కడ అడుగు పెట్టినా సరే విలువైనటువంటి భూములను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన తప్ప అడ్మినిస్ట్రేషన్ పైన కానీ డెవలప్మెంట్ పైన కానీ ఎక్కడే కానీ దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. రిక్రూట్మెంట్ నుంచి ఇప్పటి వరకు 2018 నుంచి 2026 వరకు ఏ సర్వీసులో ఉన్నా మనోజ్ కుమార్ రెడ్డి యొక్క సర్వీస్ అంతా కూడా అవినీతి ఆరోపణలు అక్రమాలకు అద్దం పట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో అతన్ని తక్షణం విధుల నుంచి తొలగించి రేపొద్దున ఇలాంటి అధికారులు రాకుండా ఐఏఎస్
అధికారి అయితే ఈ కడప నగరంలో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి అభిప్రాయానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది. అందుకోసం చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం కడప జిల్లా పైన కానీ కడప పైన కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కడప నగరపాలక సంస్థకు ఐఏఎస్ అధికారిని నియమించాలి. ఆ నియమించడం కోసము భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక రూపాలలో ఒత్తిడి తెస్తాం, ఆందోళన చేస్తాం, అన్ని పక్షాలను ఏకం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.